Hello dear aspirants. So we are again in front of you with a new innovative idea. So malli mee munduku vachesamu. This particular aspect is especially for PC mains students. So vinandi PC mains students ki enti madam ee innovative aspect ani adigite, so we are here with Shyam's English Lexis. Lexis ante emi ledu anta kangar padkandi, it's just vocabulary. ఓకేనా? అయితే ఈ వొకాబులరీ దేని మీద బేస్ చేసి మనం తీసుకున్నాము అంటే ఎక్స్క్లూజివ్గా ద హిందూ న్యూస్ పేపర్ యాజ్ వెల్ యాజ్ ద టైమ్స్ న్యూస్ పేపర్. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్స్లో ఇది మెయిన్స్ కనే కాదండి, ఇట్ ఈస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఇట్ ఈస్ ఫర్ CGL, ఇట్ ఈస్ ఫర్ బ్యాంక్ POs, CHSL, MTS, ఓకే, ఇంకా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ పర్టికులర్ వొకాబులరీ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ ఐడియాతో మేము ఇప్పుడు రావడానికి ఎక్స్క్లూజివ్ రీజన్ ఏంటి అంటే వీ జస్ట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆర్ వీ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ ఎస్పెషల్లీ PC మెయిన్స్ క్యాండిడేట్స్. ఓకే, PC మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఎక్కువ ఫోకస్ చేసి ఈ ఇన్నోవేటివ్ ఐడియాతో మేము ముందుకు వచ్చాము. ఓకే, సో లెక్సెస్ అంటే ఏం లేదు, వొకాబులరీ. ఈ వొకాబులరీ జనరల్గా హిందూ న్యూస్ పేపర్ లేదంటే టైమ్స్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ వర్డ్స్ని తీసి మీకు డైలీ అనాలిసిస్ కోసం డైలీ ఒక 10 to 15 వర్డ్స్ అనేవి మేము మీకు ఇస్తూ ఉంటాం. సో ఇవి మేము ఇలా ఇవ్వగానే మీరు మళ్ళీ వర్కౌట్ చేసి నీట్గా ఇవి కూడా మీరు ప్రిపేర్ అయితే ఆబ్వియస్లీ మీకు సక్సెస్ అనేది మీ దగ్గరే ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆర్ ఇన్నోవేటివ్ ఐడియా బిఫోర్ యూ. సో ఈ రోజు నుంచి రెగ్యులర్గా రోజు వస్తుంది. టుడే యాజ్ ఇట్ ఈస్ ద వెరీ ఫస్ట్ డే కొంచెం డిలే అయింది ఈవినింగ్ వరకు. రేపటి నుంచి వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు రిలీజ్ దీస్ పర్టికులర్ స్కెడ్యూల్ ఇన్ ద మార్నింగ్ సెషన్ ఆర్ ఇన్ ది ఆఫ్టర్నూన్ సెషన్, రైట్? సో 15 వర్డ్స్ అనేవి ఉంటాయి అండ్ తెలుగు మీనింగ్స్ కూడా మేము మీకు ఇచ్చాము ఫర్ యువర్ ఫీజిబిలిటీ. సో ద ఫస్ట్ వర్డ్ ఇస్ క్లాంప్ డౌన్. సో ఈ క్లాంప్ డౌన్ అనేది ఫ్రేజల్ వర్బ్. మనకి ఫ్రేజల్ వర్బ్స్ అంటే తెలుసు కదా, సో ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ అ వర్బ్ అనమాట. ఓకే, సో దాని తెలుగు మీనింగ్ చూడండి, కఠినంగా వ్యవహరించడం లేదా పట్టు బిగించడం అంటారు. ఓకే, సో హార్ష్గా చెప్పడం అంటే ఏంటి, ఏదైనా రూడ్గా నువ్వు చేయకు మానే అని రూడ్గా చెప్తే దాన్ని హార్ష్గా చెప్పడం అంటారు. కొంతమంది సాఫ్ట్గా చెప్తారు కదా, వద్దమ్మా చేయొద్దు అట్లా చెప్తే స్మూత్గా చెప్పడం. నర్మి ఎందుకు చేస్తున్నావు చేయకు అని అంటే హార్ష్గా చెప్పడం. దాని మీనింగ్ చూడండి, సో టు ప్రివెంట్ సంథింగ్ ఇన్ అ హార్ష్ మేనర్, ఏదైనా ఒకటి హార్ష్గా చెప్పడం, రూడ్గా చెప్పడం అని అర్థం. దాని సినోనిమ్స్ చూడండి, సప్రెషన్ అనొచ్చు, ఆపరేషన్ అనొచ్చు, ప్రివెన్షన్ అనొచ్చు, లిమిటేషన్ అనొచ్చు, రెస్ట్రిక్షన్ అని కూడా అనొచ్చు. అంతే కదా, చేయకు మానే అని అంటే ఏంటి, అక్కడితో మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం, అక్కడితో మనం సప్రెస్ చేస్తున్నామని అర్థం. దాని యాంటోనిమ్స్ చూడండి, ప్రొసీడ్, కంటిన్యూ, లూజన్ అంటే ఏంటి, పర్లేదులే చేయి, నీకు ఏం నచ్చితే అవి చేయి అనేది దాని యాంటోనిమ్ అవుతుంది. మరి దానికి సినోనిమ్ ఏమవుతుంది, కామ్ డౌన్కి నోర్మై చేయకు అని చెప్పడం సినోనిమ్. సో యూసేజ్ చూడండి, ఇక్కడ మనకి యూసేజ్ పేపర్లో ఏమి ఇచ్చారు, ఇది ఈరోజు న్యూస్ పేపర్ అని చెప్పాను కదా, ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఏమి ఇచ్చాడు న్యూస్ పేపర్లో స్టేట్మెంట్, రిటర్న్ ఆఫ్ బంగ్లాదేశీస్ అప్ ఆఫ్టర్ క్లాంప్ డౌన్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇది పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్ మనకి. నెక్స్ట్, కస్టమ్స్ ఆఫీషియల్స్ ఆర్ క్లాంపింగ్ డౌన్ ఆన్ స్మగ్లర్స్. సో కస్టమ్ ఆఫీషియల్స్ ఏం చేస్తున్నారు, స్మగ్లర్స్ మీద హార్ష్గా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళని ప్రివెంట్ చేయడానికి. ఇదేమో జనరలైజ్డ్ స్టేట్మెంట్, ఇదేమో న్యూస్ పేపర్లో మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది. సో న్యూస్ పేపర్ రిఫరెన్స్ కూడా ఇలా ఎందుకు ఇస్తున్నామంటే మీరు న్యూస్ పేపర్ చదవాలని. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్యూయలింగ్. సో ఫ్యూయలింగ్ అంటే ఏంటి చూడండి, శక్తిని నింపడం, బలిష్టంగా మార్చడం. ఓకే, సో ఈ ఫ్యూయలింగ్ అనేది ఒక జెరండ్. జెరండ్ అంటే మనకు తెలుసు కదా, ఎనీ ఇంగ్ ఫార్మ్ విచ్ ఇస్ యాక్టింగ్ యాజ్ అ నౌన్, ఎనీ ఇంగ్ ఫార్మ్ విచ్ ఇస్ యాక్టింగ్ యాజ్ అ నౌన్ ఇస్ కాల్డ్ జెరండ్. సో ఏదైతే ఇంగ్ ఫార్మ్ నౌన్ కింద యాక్ట్ చేస్తుందో దాన్ని జెరండ్ అంటాం, మనకు తెలుసు. సో ఫ్యూయలింగ్ అంటే ఏంటి అర్థం అంటే సప్లై ఆర్ పవర్ విత్ ఫ్యూయల్, టు సప్లై ఎనర్జీ అని అర్థం, టు సప్లై పవర్ అని అర్థం, టు సప్లై ఫ్యూయల్ అని అర్థం. ఓకే, సో దీని సినోనిమ్స్ చూడండి, ఛార్జ్ చేయడం,
మన ఫోన్లో బ్యాటరీ చచ్చిపోతే మనం ఏం చేస్తాం, దానికి పవర్ సప్లై మళ్ళీ ఇస్తున్నాం కదా, అంటే ఎనర్జైజ్ చేస్తున్నాం. సో ఛార్జ్ చేయడం, బూస్ట్ చేయడం. ఇక్కడ బూస్ట్ అంటే బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కాదు. బూస్ట్ చేయడం అంటే ఏంటి అంటే పవర్ ఇవ్వడం, ఛార్జ్ చేయడం అని అర్థం. స్టిమ్యులేట్ చేయడం, ఇవన్నీ మనకు తెలిసిన వర్డ్సే. ఎంకరేజ్ చేయడం, ఇంటెన్సిఫై చేయడం, ఇన్సైట్ చేయడం, వైటలైజ్, ఎగ్జాసర్బేట్, ఇవన్నీ వాటికి సినోనిమ్స్ అవుతాయి. యాంటోనిమ్స్ చూడండి. సో ఈ పవర్ చేస్తే ఏమవుతాయి, ఇంకొంచెం బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఫోన్ చచ్చిపోయింది, నువ్వు ఫోన్కి పవర్ ఇచ్చావనుకో ఏమవుతుంది, బాగా పనిచేస్తుంది. ఓకేనా. పవర్ ఇవ్వలేదనుకో ఏమవుతుంది, స్లో అయిపోతుంది, అరెస్ట్ అయిపోతుంది, సప్రెస్ అయిపోతుంది, డిప్లీట్ అయిపోతుంది, డిస్కరేజ్ అయిపోతుంది, డీ ఎనర్జైజ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డీ ఈజ్ ఎ నెగటివ్ వర్డ్ విచ్ ఇస్ కాల్డ్ నాట్ కదా. డి అన్నా, ఇమ్మన్నా, ఇన్నన్నా, ఇల్లన్నా, ఇవన్నీ ఏ వర్డ్స్, నెగటివ్ వర్డ్స్. సో నాట్ అని అర్థం కదా, అంటే నాట్ ఎనర్జైజ్డ్, విచ్ మీన్స్ నాట్ హ్యావింగ్ ఎనీ పవర్. దీని యూసేజ్ చూడండి. న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారు, అపోజిషన్ ఫ్యూయలింగ్ ఫియర్ ఓవర్ వక్ఫ్ బిల్. ఓకేనా. సో వక్ఫ్ బిల్ మీద అపోజిషన్ ఏం చేస్తుందంట, ఫ్యూయలింగ్ ఫియర్ అంటే భయంని పవర్ చేస్తుంది, భయంని ఛార్జ్ చేస్తుంది, అంటే భయపెడుతుంది, భయం వచ్చేలాగా చేస్తుందని అర్థం. సెకండ్ స్టేట్మెంట్, జనరలైజ్డ్ స్టేట్మెంట్ చూడండి. హోస్టిలిటీ టువర్డ్స్ అర్జున్స్ ఫాదర్ వాజ్ ఫ్యూయలింగ్ హిజ్ యాంగ్జైటీ. సో ఎవరో అర్జున్ ఫాదర్ మీద హోస్టిలిటీ చూపిస్తున్నారు. హోస్టిలిటీ అంటే అన్ఫ్రెండ్లీ నేచర్ ఆర్ రూడ్ బిహేవియర్. అది అర్జున్ ఏం చేస్తుందంట, ఫ్యూయలింగ్ హిజ్ యాంగ్జైటీ, అతనిలో ఉన్న యాంగ్జైటీని అది ఇంకా ఇంక్రీజ్ చేస్తుందంట, పవర్ చేస్తుందంట, ఛార్జ్ చేస్తుందని చెప్తున్నారు. ఓకే. సో హియర్ వీ హ్యావ్ అ రిఫరెన్స్ ఆల్సో, రిఫరెన్స్ పిక్చర్స్ కూడా చూడండి. సో ఫ్యూయలింగ్ అంటే ప్రొవోకింగ్ సమ్వన్ టు రియాక్ట్, ఎదుటి వాళ్ళు రియాక్ట్ అయ్యేలాగా మనం ప్రొవోక్ చేస్తే దానికి కూడా ఫ్యూయలింగ్ అంటాం. ఓకే. సో ఐ జస్ట్ ఫర్గాట్. చూడండి ఫస్ట్ దాంట్లో క్లాంప్ డౌన్ అంటే ఏంటి చూడండి, హార్ష్గా ట్రీట్ చేయడం కదా. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఇక్కడ ఏదో అల్లరి జరుగుతుంటే హార్ష్గా ట్రీట్ చేస్తున్నారు. అలా ట్రీట్ చేయకపోతే ప్రొటెస్ట్ చేసే వాళ్ళు ఆ గొడవ అంతా, డిస్టర్బెన్స్ అంతా అక్కడే ఉంటుంది కదా. సో నెక్స్ట్ థర్డ్ వన్, కాల్స్ ఫర్. ఇది మళ్ళీ ఇంకొక ఫ్రేజల్ వర్డ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ టుడే. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్. కాల్స్ ఫర్ అంటే తప్పనిసరి చేయడం, అత్యవసరంగా మార్చడం, ఏదైనా నెససరీ, ఇది నాకు నెససరీ, ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్తే దాన్ని కాల్ ఫర్ ఆర్ కాల్స్ ఫర్ అంటాం. దీన్ని కాల్ ఫర్ అని కూడా చెప్పచ్చు. ఓకే. కాల్స్ ఉంది కదా మేడం అట్లనే వాడాలా, కాదు. సో దీని మీనింగ్ చూడండి, టు డిమాండ్. సో ఏదన్నా జరిగిందనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఎవరికైనా ఏదైనా మంచి జరిగిందనుకో, కమాన్ ఇప్పుడు నువ్వు నాకు పార్టీ ఇవ్వాలరా, నువ్వు పార్టీ ఇవ్వకపోతే నేను ఊరుకోను అని మనం ఏం చేస్తాం, డిమాండ్ చేస్తాం. సో విచ్ ఇస్ కాల్డ్ కాల్ ఫర్. ఓకే. సో ఏదైనా డిమాండ్ చేయడం అలా అని ఇది పిచ్చిగా కాదు, అంటే చెడుగా కాదు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అ పాజిటివ్ వర్డ్ ఓన్లీ, పాజిటివ్గానే తీసుకోవాలి ఈ వర్డ్ని. సో టు రిక్వైర్ సంథింగ్, నాకు ఒకటి అవసరం, ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్ టు మీ అని అనుకుంటే అప్పుడు కాల్ ఫర్ చేయొచ్చు. టు మేక్ సంథింగ్ నెససరీ, ఏదైనా చాలా అవసరం ఇది నాకు అని అనుకుంటే దాన్ని కాల్ ఫర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఎ నెగటివ్ వర్డ్, ఇట్స్ అ పాజిటివ్ వర్డ్ ఓన్లీ. ఓకే. సో ఇట్ ఈస్ అ పాజిటివ్ వర్డ్. డిమాండ్ చేయడం అంటే నువ్వు చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు, ఆ డిమాండ్ కాదు, సంథింగ్ విచ్ ఇస్ నెససరీ అని అర్థం. సో దీని యూసేజ్ చూడండి. యాక్చువల్లీ ఇది ఫ్రేజల్ వర్బ్ కాబట్టి దీనికి సినోనిమ్స్ అనేవి ఉండవు. మీరు అడగచ్చు మేడం మరి ఫస్ట్ దానికి మీరు క్లాంప్ డౌన్కి ఎలా చెప్పారు అని. అది ఫ్రేజల్ వర్బ్ యాజ్ వెల్ యాజ్ అ వర్డ్ కూడా, కాబట్టి దానికి సినోనిమ్స్ ఉన్నాయి. సో దీని యూసేజ్ చూడండి. ఇది న్యూస్ పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, రౌండ్ టేబుల్ కాల్స్ ఫర్ స్పెషల్ అసెంబ్లీ సెషన్. ఇక్కడ రౌండ్ టేబుల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఏంటంటున్నారు, సో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నెససరీ అంట. కాల్స్ ఫర్ అంటే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది చాలా నెససరీ. ఎందుకు అంటే దేనికోసం అంటే ఎస్పెషల్లీ ఫర్ స్పెషల్ అసెంబ్లీ సెషన్. ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ కోసం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సెషన్లో వాళ్ళు చాలా మాట్లాడుకొని చాలా డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి దే ఆర్ టేకింగ్ ఆర్ దే ఆర్ టెలింగ్ us that there is a need for a conference, there is a need for a discussion అని అర్థం. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి, జనరల్ యూసేజ్. ద సిచ్యువేషన్ కాల్స్ ఫర్ అ సెలబ్రేషన్
అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ అంటే అది సెలబ్రేట్ చేసుకోదగిన సిచ్యువేషన్, సెలబ్రేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. అంటే ఆ ఈవెంట్ లేదంటే ఆ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది? సెలబ్రేషన్ చేసుకోవాలి. మేబీ అంత మంచి ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ జరిగింది అక్కడ అని అర్థం. సో ఓకే, సో చూడండి, డిమాండ్, ఐ డిమాండెడ్. సో నేను చెప్పాను కదా, ఇది నెగటివ్ వర్డ్ కాదు, పాజిటివ్ వర్డే. నువ్వు ఇప్పుడు పార్టీ ఇచ్చి తీరాలి, ఇస్తావా ఇవ్వా అంటాను చూసారా, అదనమాట అట్లా. నెక్స్ట్ ఇవేడ్. ఇవేడ్ అంటే ఏంటి చూడండి, పారిపోవడం, తప్పించుకొని పోవడం. సంథింగ్ దట్ యు ఎస్కేప్ ఇస్ కాల్డ్ ఇవేడింగ్. ఎస్కేప్ చేస్తే చూడండి, దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? వర్బ్ అంటే యాక్షన్ కదా. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి చూడండి, ఎస్కేప్ ఆర్ అవాయిడ్, ఎస్పెషల్లీ బై గైల్ ఆర్ ట్రిక్కరీ. గాయల్ అంటే ఏం లేదు, చీటింగ్ అని అర్థం. జనరల్గా ఎక్స్క్లూజివ్గా చీటింగ్ చేసి తప్పించుకొని పారిపోవడం ఇస్ కాల్డ్ ఇవేడ్. జనరల్గా ఎస్కేప్ అవ్వడం కూడా ఇవేడే, అలా కూడా వాడచ్చు. దీని సినోనిమ్స్ చూడండి, ఎల్యూడ్, అవాయిడ్, డాడ్జ్, రన్ అవే ఫ్రమ్, బైపాస్. ఓకే, బైపాస్ అంటే ఇక్కడ బైపాస్ రోడ్ అని కాదు, ఎవరు చూసి చూడనట్టు మనం వెళ్ళిపోవడం తప్పించుకొని అని. సో యాంటోనిమ్స్ ఏంటి? ఫేస్ చేయడం, కన్ఫ్రంట్ చేయడం, రన్ ఇంటూ, పర్స్యూ, ఎక్స్పోజ్, ఎన్కౌంటర్. ఫేస్ చేయడం అన్నమాట. మీట్. సో యూసేజ్ చూడండి, న్యూస్ పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? యూత్ ఆఫ్ ఏలియన్ ఫెయిత్ ఇవేడ్స్ సెక్యూరిటీ చెక్స్. ఇక్కడ ఒక సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. అయితే యూత్, ఎవరైతే యూత్గా ఉన్నారో, ఎవరైతే ఫెయిత్, ఎలాంటి ఫెయిత్ అన్నాడు? ఏలియన్. ఏలియన్ అంటే నాట్ గుడ్ అని అర్థం. ఓకేనా, ఏలియన్ మీన్స్ నాట్ గుడ్. ఎవరైతే మంచి ఫెయిత్తో లేరో వాళ్ళు ఏమవుతున్నారు? దే ఆర్ ఎస్కేపింగ్ సెక్యూరిటీ చెక్. ఇప్పుడు సెక్యూరిటీ చెక్కి ధైర్యంగా ఎవరు వెళ్తారు అంటే, అంత ప్రాపర్గా ఉన్న వాళ్ళు సెక్యూరిటీ చెక్కి వెళ్తారు. మరి అంత ప్రాపర్గా లేరు, సంథింగ్ విచ్ ఇస్ బ్యాడ్, డిసీవింగ్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ నోన్, ఏదన్నా ఒకటి తప్పు జరుగుతుంది అన్నప్పుడు సెక్యూరిటీ చెక్కి వెళ్తారా? వెళ్ళరు కదా. సో దిస్ ఇస్ కాల్డ్ ఇవేడింగ్. జనరల్ యూసేజ్ చూడండి, హీ డినైడ్ ఇవేడింగ్ ద క్వశ్చన్స్. డినైడ్ అంటే నాట్ యాక్సెప్టింగ్. డినైడ్ అంటే నాట్ యాక్సెప్టింగ్. ఓకే, సో ఇలా కూడా మనం వర్డ్స్ని నేర్చుకోవాలి. సో ఇవేడ్ అంటే ఏంటి? టు ఎస్కేప్ ఆర్ టు రన్ అవే. నెక్స్ట్ క్లైమెంట్స్. సో క్లైమెంట్స్ అంటే ఏంటి చూడండి, క్లైమెంట్స్ అంటే దావా వేసేవాళ్ళు, పిటిషన్ వేసేవాళ్ళు. వన్ హూ ఫైల్స్ ఎ పిటిషన్ ఇస్ కాల్డ్ ఆర్ వన్ హూ ఫైల్స్ ఎ క్లెయిమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలసీస్ ఉంటాయి, ఎల్ఐసి పాలసీస్. సో మన ఎవరి పేరు మీద పాలసీ కడతాం, వాళ్ళు చనిపోతారు, మనం వెళ్ళి ఏం చేస్తాం? క్లెయిమ్ చేస్తాం. ఇలా క్లెయిమ్ చేస్తే మనం ఏమవుతాం? ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళని క్లెయిమెంట్స్ అంటారు. ఓకేనా, నేను మా మమ్మీ తరపున నేను క్లెయిమ్ చేశాను అనుకోండి నా ఎల్ఐసి పాలసీ, నేను క్లెయిమెంట్ని అవుతాను. మీరు క్లెయిమ్ చేస్తే మీరు క్లెయిమెంట్ అవుతారు. ఓకే, సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్. మీనింగ్ చూడండి, ఏ పర్సన్ మేకింగ్ అ క్లెయిమ్. క్లెయిమ్ చేసే పర్సన్ని క్లెయిమెంట్ అంటాం. ఎస్పెషల్లీ ఇన్ ఏ కోర్ట్, అంటే కోర్టులో క్లెయిమ్ చేసే వాళ్ళని కూడా క్లెయిమెంట్ అంటాము అని చెప్తున్నారు. జనరల్గా క్లెయిమ్ చేసే ప్రతి వ్యక్తిని క్లెయిమెంట్ అంటాం. సినోనిమ్స్ చూడండి, అప్లికెంట్ అనొచ్చు, క్యాండిడేట్ అనొచ్చు, పిటిషనర్ అనొచ్చు, స్యూటర్ అనొచ్చు. యాంటోనిమ్స్ చూడండి, ఆపోజిట్స్. డిస్క్లైమర్, రిజెక్టర్, డిఫెండెంట్. క్లెయిమ్ చేస్తున్నాను, సో నేను క్లెయిమ్ చేస్తున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? నేను రిజెక్ట్ చేస్తున్నాను కదా. సో ఇది కూడా అంతే, రిజెక్ట్ చేయడం, రిజెక్ట్. సో యూసేజ్ చూడండి, ఇది పేపర్లో ఇచ్చింది. స్టాప్ గ్రాంట్ ఆఫ్ ల్యాండ్స్ టు క్లెయిమంట్స్. క్లెయిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టాప్ చేయమంటున్నారు. ఏంటి? గ్రాంట్ ఆఫ్ ల్యాండ్స్. ల్యాండ్స్ని ఇవ్వడం ఆపండి క్లెయిమెంట్స్కి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఆల్ క్లెయిమెంట్స్ షుడ్ ఫిల్ ఇన్ ఫామ్ Q80. సో అందరూ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చేయాలంట? ఫామ్ని ఫిల్ చేయాలంట. ఏం ఫామ్ అది? Q80. ఓకే, ఇట్స్ జస్ట్ అ స్టేట్మెంట్. నెక్స్ట్, రిగ్రెషన్. ఓకే, సో రిగ్రెషన్ అంటే ఏంటి చూడండి, పూర్వస్థితికి చేరుకోవడం. ఓకే, తగ్గిపోవడం చెప్పచ్చు, నయం కావడం అని కూడా చెప్పచ్చు. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? ఇట్స్ అగైన్ అ నౌన్. ఓకే, సో మీనింగ్ ఏంటి చూడండి, టు రిటర్న్ టు అ ఫార్మర్. ఫార్మర్ కాదు, ఫార్మర్ అంటే ఎవరు? అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని పండించేవాళ్ళు.
ఓకేనా. ఇక్కడ ఏముంది, ఫార్మర్, జాగ్రత్తగా చూడాలి. ఫార్మర్ అంటే ముందు, ముందు, దీనికి ముందు అని అర్థం. ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూసారు కదా, ఈ గ్రాఫ్ మనకేం అనవసరం, అంటే లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ ద గ్రాఫ్. చూడండి ఇక్కడ పాయింట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన పాయింట్ ఏమైందమ్మా, జనరల్గా పెరిగింది. పెరిగి ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి స్టేబుల్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ పెరగలేదు. ఏమైంది, మళ్ళీ తగ్గిపోయింది కదా. అంటే పెరిగినట్టు ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ అయ్యి పెరిగి ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు, అది పెరగడం. అట్లా ఏమైపోతుంది, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే, ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేసామో అదే పాయింట్కి రీచ్ అయితే దాన్ని రిగ్రెషన్ అంటాం. సో ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసాం, పెరిగి మళ్ళీ తగ్గిపోయి సేమ్ పాయింట్కి రీచ్ అయితే దాన్ని రిగ్రెషన్ అంటాం. సో టు రిటర్న్ టు అ ఫార్మర్ ఆర్ లెస్ డెవలప్డ్ స్టేట్, మళ్ళీ ముందున్న సిచ్యువేషన్కే వెళ్ళిపోవడం, ఓకేనా, దాన్ని రిగ్రెషన్ అంటాం. ఓకే, సో దాని సినోనిమ్స్ చూడండి. రివర్షన్, రివర్స్ అయిపోవడం, మళ్ళీ సేమ్ స్టేజ్కి రావడం. రీలాప్స్, డిక్లైన్, బ్యాక్ స్లైడ్ అనొచ్చు, డీజెనరేషన్ అనొచ్చు. అంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనుకునేసరికి మళ్ళీ ఏమైపోయింది, మళ్ళీ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ అనమాట. ఓకేనా. దాని యాంటోనిమ్స్ చూడండి. డెవలప్మెంట్, డెవలప్ అలా అవుతూనే ఉంది. అడ్వాన్స్మెంట్, ప్రోగ్రెషన్, ఇలా చెప్పుకోవచ్చు. సో దీనికి పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్ లేదు, జనరల్ స్టేట్మెంట్ చూడండి. హిజ్ మెంటల్ స్టేట్, అతని యొక్క మెంటల్ స్టేట్ హ్యాస్ షోన్ అ మార్క్డ్ రిగ్రెషన్, ఒక మార్క్డ్ రిగ్రెషన్ చూపించింది. అంటే ఏంటి, ఇంప్రూవ్ అవుతున్నాడు కదా తన మెంటల్ స్టేట్లో అనుకునే లోపు మళ్ళీ ఏమైపోయాడు, మళ్ళీ రైట్ టు ద బ్యాక్. ఓకే, రైట్ టు ద బ్యాక్ స్టేట్ అయిపోయింది రీసెంట్లీ అని చెప్తున్నారు. ఓకే, సో అర్థమైంది కదా. ఒక పాయింట్ నుంచి ఇంక్రీజ్ అవుతూ సడన్గా అక్కడి నుంచి మళ్ళీ సేమ్ పాయింట్కి, సేమ్ ఫార్మర్ పాయింట్కి, ప్రీవియస్ పాయింట్కి రీచ్ అయితే దట్ ఈస్ కాల్డ్ రిగ్రెషన్. నెక్స్ట్ ఇన్సైట్. ఇన్సైట్ చేయడం అంటే ఏంటి చూడండి, ప్రేరేపించడం. ఓకే, సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్ అన్నమాట. మీనింగ్ ఏంటి చూడండి, ఎంకరేజ్ చేయడం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, వీళ్ళు ఆల్రెడీ ఎక్కేశారు, ఈ పర్సన్ ఎక్కుతున్నాడు, అయితే అతన్ని ఏం చేస్తున్నారు, ఈవిడ చూడండి కమాన్ ఎక్కు 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 అని ఏం చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో దీన్నే మనం ఎట్లా చెప్పచ్చు సినానిమ్స్లో, ఇగ్నైట్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం, ఫ్యూయల్ చేయడం. ఇప్పుడు బండి వెళ్తుందండి, స్లో అవుతూ ఉంది, మీరు దానికి ఫ్యూయల్ ఇచ్చారంటే ఏమవుతుంది, ఎంకరేజ్మెంట్ చేసినట్టే కదా, ఇంకా మంచిగా ముందుకెళ్తుంది. అలా తీసుకోండి ఫ్యూయల్. ఇన్ఫ్లేమ్ చేయడం, స్టిమ్యులేట్ చేయడం, ఇన్స్టిగేట్ చేయడం, ప్రొవోక్ చేయడం, అరౌస్ చేయడం, ట్రిగ్గర్ చేయడం. ఓకే, దీనికి యాంటోనిమ్స్ చూడండి. డిటర్, డిస్కరేజ్, డిస్వేడ్, ఇన్హిబిట్, రీస్ట్రెయిన్. సపోర్ట్ చేయడం, సో ఎంకరేజ్ చేయడం. దానికి ఆపోజిట్ ఏంటి, డిస్కరేజ్ చేయడం, చల్పో నువ్వు చేయలేవు అని చెప్పడం. ఓకే, సో కన్స్ట్రెయిన్, ఇది కూడా యాంటోనిమే. యూసేజ్ చూడండి, పేపర్లో ఏమిచ్చారు, రామ్ అండ్ బామ్. రామ్ అండ్ బామ్ అంటే ఇక్కడ ఏంటి అంటే బీజేపీ పార్టీ ప్లస్ ద లెఫ్ట్ పార్టీ. సో లెఫ్ట్ పార్టీ అంటారు కదా, అదనమాట. రామ్ అండ్ బామ్ అంటే బీజేపీ ప్లస్ ద లెఫ్ట్ పార్టీ. ఏం చేస్తున్నారంట, వాంట్ టు ఇన్సైట్ రాయట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఏం చేస్తున్నారంట, వెస్ట్ బెంగాల్లో ఇంకా రాయట్స్ అంటే ఏంటి, ఇక్కడ అర్థం అంటే ప్రొటెస్ట్ అనమాట, యాజిటేషన్స్ అని అర్థం. డిసప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్డర్. గవర్నమెంట్ ఏదన్నా ఒక ఆర్డర్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని డిసప్రూవ్ చేస్తూ మనం ఏం చేస్తాం, ప్రొటెస్ట్ చేస్తాం కదా, ర్యాలీ లాగా. అలాంటివి సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారంట వెస్ట్ బెంగాల్లో. ఓకే, సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఇన్సైటెడ్ హిస్ ఫెలో సిటిజన్స్ టు టేక్ దేర్ రివెంజ్. అతను ఏం చేశాడు, ఇన్సైటెడ్, ఎంకరేజ్ చేశాడంట ఎవరిని, హిస్ ఫెలో సిటిజన్స్, అతనితో పాటు ఉండే మిగిలిన ప్రజలకి ఏం చేశారు, ఇన్సైట్ చేశారు. దేనికోసం అంటే టు టేక్ దేర్ రివెంజ్ తీర్చుకోవడానికి ఎంకరేజ్ చేశారు. కమ్మన్ మనం అందరూ రివెంజ్ తీర్చుకోవాలి అని వాళ్ళందరినీ ఏం చేశారు, ఎంకరేజ్ చేశారు అని అర్థం. ఓకే, సో ఈ ఇన్సైట్ అంటే ఎంకరేజ్ చేయడం అని అర్థం. నెక్స్ట్ వన్ ఎంబెజల్మెంట్. సో ప్రొనౌన్సియేషన్ కూడా ఇంపార్టెంటే, జాగ్రత్తగా వినండి. ఎంబెజల్మెంట్ అంటే ఏంటి చూడండి, మోసం చేసి తప్పించుకోవడం. ఓకే, దారి మళ్లించడం లేదా పక్క
పక్కదారి పట్టడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు క్లియర్గా అర్థం కావడానికి. నేను మిమ్మల్ని నమ్మి కొంత పెద్ద ప్రాపర్టీని మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. నేను చూసుకోవడానికి అవ్వట్లేదు, మీరు చూసుకోండి అని చెప్పి మీరు ఏం చేయాలి? నేను మీకు ఎంత ట్రస్ట్ వర్దీగా మీకు అప్పగించానో మీరు కూడా అలాగే ఉండాలి. అలా కాకుండా రారులే అని మీరు సెల్ఫిష్నెస్తో లేదంటే జెలసీతో లేదంటే వికెడ్ నేచర్తో దాన్ని మొత్తం మార్చేసి దాన్ని మీరే కనుక ఓన్ చేసేసుకున్నారనుకో, దాన్ని ఎంబెజల్మెంట్ అంటారు. అంటే నేను మిమ్మల్ని నమ్మి మీకు ఇస్తే మీరు అలాగే ఫెయిత్ఫుల్గా ఉండాలి. అలా కాకుండా మీరు వికెడ్ నేచర్తో దాన్ని దారి మళ్ళించేసేయాలి అని అనుకుంటే, లేదంటే దాన్ని మోసం చేసేయాలి, మోసం చేసి నేను కొట్టేయాలి, నేను తీసేసుకోవాలి అని అనుకుంటే దాన్ని ఎంబెజల్మెంట్ అంటాం. జనరల్గా ఇట్లాంటివి మనకి గవర్నమెంట్ సెక్టార్స్లో జరుగుతాయి. ఫండ్స్ రిలీజ్ చేస్తారు, ఆ ఫండ్స్ని లాస్ట్ మినిట్ దాకా ఎవ్వరు దేనికి ఉపయోగించరు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అనగా అప్పుడు రోడ్లు వేయడం స్టార్ట్ చేస్తారు. అందులో సగం డబ్బులు ఏం చేస్తారు తెలీదు, అయిపోతాయి, తీసేసుకుంటారు కదా కావాల్సిన వాళ్ళంతా, అండ్ కొంచెం మాత్రమే బయటకి ప్రొడక్షన్ వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఎంబెజల్మెంట్. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్. ఓకే, చూడండి దాని మీనింగ్ ఏంటి? థెఫ్ట్ ఆర్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ప్లేస్డ్ ఇన్ వన్స్ ట్రస్ట్. నీకు నమ్మి నేను నీకు ఒక ఫండ్ ఇచ్చానంటే దాన్ని ఖచ్చితంగా నువ్వు చేయాలి. అలా కాకుండా సగం దానికన్నా ఎక్కువ నువ్వు దొబ్బేసి చేసేసి నేను చేస్తాను సార్ అంటే దట్ ఈస్ నాట్ గుడ్ కదా. సో నమ్మి ఇచ్చినప్పుడు యూ షుడ్ నాట్ థెఫ్ట్ ఆర్ మిస్అప్రోప్రియేషన్, దాన్ని తప్పుగా యూజ్ చేయకూడదు అని. ఇతను కూడా చూడండి పాపం, ఇతను నమ్మి ఇతనికి ఇంత డబ్బు ఇచ్చాడు. ఇతను ఏం చేస్తున్నాడు? ఇతనికి తెలియదులే అని అనుకొని మధ్యలో సగం చూడండి నొక్కేస్తున్నాడు, దారి మళ్ళించేసి తన అకౌంట్లో వేసేసుకుంటున్నాడు కదా, ఎంబెజల్మెంట్. సినోనిమ్స్ చూడండి, పిల్ఫరేజ్ అనొచ్చు, ఫ్రాడ్ చేయడం, లార్సనీ చేయడం, స్నాఫ్లింగ్ చేయడం, స్టీలింగ్, రాబరీ, మిస్యూజ్ చేయడం, ఇవన్నీ వస్తాయి. యాంటోనిమ్స్ వచ్చి కాంపెన్సేషన్. సో మనం ఏంటి దొబ్బేయకుండా ఇదిగో నువ్వు నష్టపోయావు కదా తీసుకో అని ఇస్తే అప్పుడు దాని యాంటోనిమ్ అవుతుంది కదా కాంపెన్సేషన్. లేదంటే సంథింగ్ టు పే, ఏదన్నా ఎవరికైనా ఇదిగో బాబు నువ్వు నాకు అప్పుడు 100 రూపాయలు ఇచ్చావు, ఇదిగో 100 రూపాయలు తీసుకో, అలాంటి వాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో? అట్లా రిటర్న్ చేయడం, రీఎంబర్స్మెంట్, మంచి కోసం వాడడం, ఇట్లాంటివన్నీ ఈ ఎంబెజల్మెంట్కి ఆపోజిట్స్ అవుతాయి. యూసేజ్ చూడండి. సో ఈ యూసేజ్ పేపర్లో ఎలాంటి స్టేట్మెంట్ లేదు, ఇది ఒక జనరల్ స్టేట్మెంట్ చూడండి. షీ ఈజ్ ఫేసింగ్ ఛార్జెస్ ఆఫ్ ఎంబెజల్మెంట్. షీ అనే వ్యక్తి ఫేసింగ్ ఏదో ఎదుర్కొంటున్నారంట. ఏమిటి అంటే చార్జెస్ అంటే ఇక్కడ నిందలు ఆఫ్ ఆర్ నిందలు దేనికి అంటే ఎంబెజల్మెంట్కి. ఓకేనా, ఆవిడ నమ్మి ఏదో ఇచ్చారు, ఆవిడేదో పక్కదారి పట్టించేశారు, ఇప్పుడు దాని మీద నింద ఆవిడ ఫేస్ చేస్తోంది అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ ఇవాక్యుయేషన్ అంటే ఏంటి చూడండి, ఖాళీ చేయడం ఆర్ ఖాళీ చేయించడం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఏదో గొడవ చేస్తున్నారు, ఈ పోలీస్ ఏం చేస్తున్నారు, ఆ ప్లేస్ నుంచి గొడవ చేసే వ్యక్తులు, మామూలు వ్యక్తులు అందరికీ ఏం చేస్తున్నారు, ఆ ప్లేస్ని ఖాళీ చేసేయమని చెప్తున్నారు కదా. సో ప్రొటెస్టర్స్ మనం నార్మల్గా చెప్తే వినరు, ఇట్లా ర్యాలీ ధర్నా చేసేవాళ్ళు, వాళ్ళ కోసం పోలీస్ కూడా ఎట్లా బిహేవ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు కూడా కొంచెం రూడ్గానే బిహేవ్ చేయాల్సి వస్తుంది. నెమ్మదిగా బాబు అమ్మ వెళ్ళండి అని చెప్తే వాళ్ళు వినరు కదా. సో అట్లా ఖాళీ చేయించడం లేదా ఖాళీ చేయడం చేస్తే ఇవాక్యుయేషన్ అని చెప్పాలి. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్. ఓకే, మీనింగ్ చూడండి, ద యాక్షన్ ఆఫ్ రిమూవింగ్ ఎ పర్సన్ ఆర్ ఎ ప్లేస్. ఒక ప్లేస్ అంతటిని ఖాళీ చేయించేయడం లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ ఖాళీ చేయించేయడం ఈస్ కాల్డ్ ఇవాక్యుయేషన్. సినోనిమ్స్ చూడండి, క్లియరెన్స్, క్లియర్ చేయించడం, ఎక్స్పల్షన్ అని చెప్పచ్చు, ఎవిక్షన్ అని చెప్పచ్చు, డిపోర్టేషన్ అని చెప్పచ్చు. అబాండన్మెంట్ అంటే ఏంటి, ఒక ప్లేస్ని వదిలి వెళ్ళిపోవడం, అబాండన్మెంట్. డెజర్షన్ అని చెప్పచ్చు, వెకేషన్ అని కూడా చెప్పచ్చు. వెకేషన్ అంటే మేడం హాలిడేనా ఇది అంటే ఆ వెకేషన్ కాదు. ఇక్కడ వెకేషన్ అంటే వేకెంట్ అంటే ఏంటి మనకు తెలిసి ఖాళీ. సో దాన్ని నౌన్ అన్నమాట. ఓకేనా, వెకేషన్, అంతేగాని ఇక్కడ హాలిడే అని మాత్రం కాదు. చూసి అయ్యే ఏంటి ఇక్కడ హాలిడే వచ్చింది అని అనుకోవద్దు. యాంటోనిమ్స్ చూడండి, రిటెన్షన్, అప్రోచ్, అరైవల్. ఖాళీ చేయించడం, వెళ్ళిపో అంటాం. మరి దానికి ఆపోజిట్ ఏంటి, దగ్గర రా అని పిలవడం కదా. సో అప్రోచింగ్, అరైవల్ అని చెప్పచ్చు. సో దీని యూసేజ్ చూడండి,
ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా పేపర్లో ఇచ్చిన స్టేట్మెంటే. ఏంటి చూడండి, ఇజ్రాయెల్ ఆర్డర్స్ ఇవాక్యుయేషన్ ఆఫ్ రాఫా సిటీ ఇన్ గాజా. సో ఇజ్రాయెల్ కంట్రీ, ఆ నేషన్ ఏం ఆర్డర్ చేసిందంట, ఇవాక్యుయేషన్ ఆఫ్ రాఫా సిటీ. రాఫా సిటీని మొత్తం ఖాళీ చేసేయండి అని ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఆర్డర్ చేసిందంట. ఇంతకీ ఈ రాఫా సిటీ ఎక్కడుంది అంటే గాజాలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ట్రూస్. ట్రూస్ అంటే ఏంటి, సంధి. దాన్ని ఇంకెట్లా చెప్పచ్చు, ఓడంబడికా అని కూడా చెప్పచ్చు. ఓకే, సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్. సో ట్రూస్ అంటే ఏమని చెప్పాము, అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎనిమీస్ ఆర్ ఒపోనెంట్స్. ఎవరైతే ఎనిమీస్, ఎవరైతే రైవల్స్గా ఉంటారో వాళ్ళ మధ్య ఏంటి, అగ్రిమెంట్, వాళ్ళ మధ్య ఒక కాంట్రాక్ట్. దేనికోసం ఇంతకీ వాళ్ళ కాంట్రాక్ట్ అంటే టు స్టాప్ ఫైటింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్. చాలు, ఇంక మన రెండు దేశాలు కొట్టుకున్నాయి చాలు, ఇప్పుడు ఇంకేం చేద్దాం, మనం కొంతసేపటికి ఆపేద్దాం, ఈ కొట్టుకోవడాలు, ఆర్గ్యుమెంట్స్ అవన్నీ ఆపేసి ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేద్దాం అని ఏవైతే రెండు ఎనిమీ కంట్రీస్ ఉంటాయో వాటి రెండింటి మధ్య జరిగే ఒక అగ్రిమెంట్ని, ఒక కాంట్రాక్ట్ని ట్రూస్ అంటాము. ఎందుకోసం అంటే టు స్టాప్ ఫైటింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్. ఓకే, సో దాని సినోనిమ్స్ చూడండి. సీజ్ ఫైర్ అంటే ఏంటి, టు స్టాప్. ఆర్మిస్టైజ్ అంటే టు స్టాప్, పీస్. మన ఇద్దరి మధ్య పీస్ కావాలి కొంతసేపు, నో ఆర్గ్యుమెంట్స్, నో ఫైటింగ్స్. ఓకే, ట్రీటీ, రీకన్సిలియేషన్, సస్పెన్షన్, ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. యాంటోనిమ్స్ చూడండి, వార్, డిసగ్రిమెంట్, పర్సిస్టెంట్, హాస్టిలిటీ, కాన్ఫ్లిక్ట్. సో ఇలా అగ్రిమెంట్ లేకపోతే జనరల్గా రెండు ఎనిమీ కంట్రీస్ అయితే ఏం చేస్తాయి, కొట్టుకుంటాయి. ఓకే, యూసేజ్ చూడండి. ఫస్ట్ది న్యూస్ పేపర్లో ఇచ్చింది చూడండి, ఏంటి అని, Trump slams Zelensky and Putin as truce gets delayed. ఓకే, సో ఇది మనకి జనరల్గా న్యూస్ పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్. నెక్స్ట్ జనరల్ స్టేట్మెంట్ చూడండి, a truce was called and the UN negotiated a peace treaty. ఇక్కడ ట్రీటీ అంటే కూడా అగ్రిమెంట్, ట్రీటీ అంటే కూడా అగ్రిమెంట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం. ఓకే, సో నెక్స్ట్ వన్, రెవొకేషన్ ఆర్ రీవొకేషన్. చూడండి, రీ అంటే మనకు తెలుసు ఏంటి, అగైన్ కదా. సో రీవొకేషన్ అంటే ఏంటి చూడండి, రద్దు చేయడం, టు అఫీషియల్లీ క్యాన్సిల్ సంథింగ్. ఓకేనా, ఏంటి, ఒఫీషియల్గా దేన్నైనా ఒకటి క్యాన్సిల్ చేసేస్తే దాన్ని రెవొకేషన్ అంటాము. నాట్ అప్రూవ్డ్, నో ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్, క్యాన్సిల్డ్ అని అర్థం. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్. మీనింగ్ చూడండి, ద ఒఫీషియల్ క్యాన్సిలేషన్ ఆఫ్ అన్ ఒఫీషియల్ ఆర్డర్, డెసిషన్ ఆర్ ప్రామిస్. ఒక ఒఫీషియల్ డెసిషన్ని కానీ, ప్రామిస్ కానీ, ఆర్డర్ని కానీ మనం క్యాన్సిల్ చేస్తే దాన్ని రెవొకేషన్ అంటాం. సినోనిమ్స్ చూడండి, అబ్రోగేషన్, రెప్యూడియేషన్, రిపీల్ అవ్వచ్చు. యాంటోనిమ్స్ ఏంటి, అప్రూవల్, కన్ఫర్మేషన్. ఓకే, యూసేజ్ చూడండి, ఇది జనరల్ యూసేజే. ఓకే, ద కమ్యూనిటీ ర్యాలీడ్ అంటే ర్యాలీ చేసిందంట. దేనికి అంటే ఎవరు, ద కమ్యూనిటీ ర్యాలీ చేసింది దేనికి, టు సేవ్ ఇట్స్ ల్యాండ్ ఫ్రమ్ రివొకేషన్. సో వాళ్ళకి ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని అఫీషియల్గా క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఆ ల్యాండ్కి వాళ్ళు హక్కు, వాళ్ళకి రైట్ ఉంది అని ఆ ఆర్డర్స్ ఏదన్నా పాస్ చేసుంటే జనరల్గా ప్రీవియస్గా వాటిని క్యాన్సిల్ చేయాలనుకుంటుందంట. అలా అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వద్దు మీరు క్యాన్సిల్ చేయొద్దు, మీరు అఫీషియల్గా మాకు గ్రాంట్ చేశారు, మాకు ఇవ్వండి అని చెప్పి ర్యాలీ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రిసన్. ట్రిసన్ అంటే రాజద్రోహం. ఇక్కడ అర్థం చేసుకోండి, రాజుకి మాత్రమే ద్రోహం చేస్తే కాదు. సో అంటే ఏంటి చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం ఇది నౌన్. మీనింగ్ వచ్చి ద యాక్షన్ ఆర్ క్రైమ్ ఆఫ్ బిట్రేయింగ్. బిట్రేయింగ్ అంటే చీటింగ్. ఓకే, వన్స్ కంట్రీ, మీరు కంట్రీకి ద్రోహం చేసినా, ఎవరి మనిషికైనా ద్రోహం చేసినా, ఎవరికైనా ఏ వస్తువుకైనా ద్రోహం చేసినా అంతటికీ ఏం చెప్తారు, రాజద్రోహం అని చెప్తారు. కంట్రీకి ద్రోహం చేయొచ్చు, మనిషికి ద్రోహం చేయొచ్చు, ఇంకెవరికైనా దేనికైనా ద్రోహం చేస్తే, చీటింగ్ చేస్తే దాన్ని ట్రిసన్ అంటాం. ఓకేనా, సినోనిమ్స్ చూడండి, పర్ఫిడీ అనొచ్చు, డిస్లాయల్టీ, ట్రెచరీ, లీసీ మ్యాజెస్టీ, ఇన్ఫెడిలిటీ, ఇవన్నీ అనొచ్చు. యాంటోనిమ్స్ చూడండి, లాయల్టీ,
అలిగెన్స్, లాయల్టీ అంటే ఏంటి? ఫెయిత్ఫుల్నెస్ కదా. ఇక్కడ డిస్లాయల్టీ దానికి ఆపోజిట్ ఏమో లాయల్టీ. ఫిడెలిటీ, ఫెయిత్ఫుల్నెస్, ట్రస్ట్ వర్దీనెస్ అవుతాయి. ఓకే, సో యూసేజ్ చూడండి. ట్రంప్ వ్యూస్ ద ట్రూత్ యాజ్ ట్రెసన్ అండ్ ట్రూత్ టెల్లర్స్ యాజ్ ట్రైటర్స్. మన ట్రంప్ ఉన్నారు కదా, డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఈయన ఎలా ఒపీన్ చేస్తారంట, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అంటే ట్రూత్, నిజంని ట్రెసన్ అనుకుంటారు. నిజం ఎవరైనా చెప్తే దాన్ని రాజద్రోహం అనుకుంటారంట. అలా చెప్పే వాళ్ళని ఏమనుకుంటారంట? ట్రైటర్స్, అంటే రాజద్రోహం చేసే మనుషులు అని అనుకుంటారంట. ఓకే, నెక్స్ట్. సో చూడండి, పైకి మామూలుగా కనిపిస్తారు, ఇన్నర్ హార్ట్లో ఏముంటుంది? చీట్ చేయాలి, ద్రోహం చేసేయాలి అని అనుకుంటారు. పైకేదో మనకి బాగా ఫేవర్ చేసేస్తున్నట్టు ఉంటారు, కానీ లోపల మాత్రం డిసీవ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, కార్నేజ్. కార్నేజ్ అంటే చూడండి హింస. ఓకే, సో అది జనరల్గా యుద్ధం జరిగినప్పుడు లేదంటే వేరే వేరే సిచ్యువేషన్స్లో ఏదైనా. దాని మీనింగ్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్. కార్నేజ్ మీనింగ్ చూడండి, ద కిల్లింగ్ ఆఫ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఒకరు, రెండు, ముగ్గురు వీళ్ళని ఒక్కొక్కరుగా కిల్ చేయడం కాదు, చాలా ఎక్కువ మందికి ఒకేసారి మనం మాస్గా చంపేస్తే, మాస్గా మర్డర్ చేసేస్తుంటే దాన్ని ఏం చెప్తారు? కార్నేజ్. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి చెప్పాలి, మీకు బాగా గుర్తుండాలి ఈ వర్డ్కి అంటే జలియన్ వాలాబాగ్ మెసాకర్. గుర్తుందా జలియన్ వాలాబాగ్? రివోల్ట్ ఆఫ్ జలియన్ వాలాబాగ్. రివోల్టర్స్ అందరినీ జలియన్ వాలాబాగ్ అనే ఒక ఎరైనా ఒక ప్లేస్లోకి తీసుకెళ్ళి ఈ పోలీస్ అంతా చాలా ఎక్కువ మందికి ఏం చేశారు? ఒకేసారి చంపేశారు కదా. సో అలా చాలా ఎక్కువ మందికి, మాస్ నెంబర్ ఆఫ్ పీపుల్కి చంపేసుకుంటూ వెళ్తే దాన్ని కార్నేజ్ చెప్పాలి. బెస్ట్ ఏం గుర్తుండాలి? జలియన్ వాలాబాగ్. సినోనిమ్స్ చూడండి, మెసాకర్, స్లాటర్, ఎనైలేషన్, హోలోకాస్ట్ అనొచ్చు, మాస్ మర్డర్ అనొచ్చు, డెసిమేషన్ అనొచ్చు, బ్లడ్ షెట్ అని కూడా అనొచ్చు. యాంటోనిమ్స్ చూడండి, పీస్, హార్మోనీ, అకార్డ్, కాంకర్డ్. చంపేసుకుంటూ వెళ్ళిపోవడం, అందరూ యునైటెడ్గా పీస్ఫుల్గా ఉండడం ఇస్ యాంటోనిమ్. యూసేజ్ చూడండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ గివెన్ ఇన్ ద న్యూస్ పేపర్. కార్నేజ్ ఆఫ్ పబ్లిక్ ఎడ్యూ సిస్టమ్ మస్ట్ ఎండ్. ఓకే, సో పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే ఒక కార్నేజ్, ఇక్కడ చంపేస్తున్నారా మేడం ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే చంపేస్తున్నారని కాదు, ద మ్యాసివ్ కిల్లింగ్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. చాలామంది ఏమవుతున్నారు? ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు, ఓడిపోయామని, సిలబస్ ఎక్కువ, బర్డన్ ఎక్కువ. సో ఇట్లా ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? ఎండ్ చేసేయాలి చెప్తున్నారు. సో దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ ద టైమ్స్ న్యూస్ పేపర్. నెక్స్ట్, సెకండ్ చూడండి, దేర్ వుడ్ బీ కార్నేజ్ ఇఫ్ దీస్ పవర్ఫుల్ వెపన్స్ వర్ యూజ్డ్. సో ఏదైతే పవర్ఫుల్ వెపన్స్ అయితే ఉన్నాయో అవి కనుక యూజ్ చేస్తే ఏమవుతుంది? లార్జ్ వాస్ట్ నంబర్లో కార్నేజ్ లేదంటే కిల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాస్ట్ నెంబర్లో డెత్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ కార్నేజ్. ఓకే, నెక్స్ట్, ఫర్ ఫీచర్. ఫర్ ఫీచర్ అంటే జప్తు. ఓకే, అంటే దానికి ఇంకా ఏం చెప్పచ్చు? జరిమానా రూపంలో ఏదైనా జరిమానా, విచ్ మీన్స్ సింప్లీ పెనాల్టీ, ఫైన్ వేస్తే. ఇప్పుడు మీరు సిగ్నల్స్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు, సో మీకు పోలీస్ ఏం చేస్తారు? ఫైన్, ఏది ఫైన్ అంటారు కదా, పెనాల్టీ వేస్తారు. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. దీని మీనింగ్ చూడండి, ద లాస్ ఆర్ గివింగ్ అప్ ఆఫ్ సంథింగ్ యాజ్ ఎ పెనాల్టీ ఫర్ రాంగ్ డూయింగ్. నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసినందుకు నీకు ఏదైనా ఫైన్ ఇంపోజ్ అయితే దాన్ని పెనాల్టీ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ట్రాఫిక్ రూల్స్ని ట్రాఫిక్ సిగ్నల్ని జంప్ చేస్తే పెనాల్టీయే. లేదు నువ్వు చూసుకోకుండా యాక్సిడెంట్ చేసేసి ఎవరైనా చనిపోయారు, అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తికి నువ్వేం చేస్తావు? కంపెన్సేషన్ ఇస్తావు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ బాధపడతారు కాబట్టి నువ్వేం చేస్తావు? డబ్బుల రూపంలోనో లేదంటే వాళ్ళకి ఇంకేదో ఫేవర్ నువ్వు చెయ్యాలి. సో దీన్ని ఏం చెప్పాలి? ఫర్ ఫీచర్ అని చెప్పాలి. ట్రాఫిక్ రూల్స్ జంప్ చేస్తే మాత్రమే కాదు, నువ్వు ఏ తప్పు చేసినా దానికి నువ్వు ఏదైనా పెనాల్టీ పే చేయాల్సి వస్తే, దానికి నువ్వు ఏదైనా ఫైన్ పే చేయాల్సి వస్తే, అది డబ్బు రూపంలో అయినా ఇంకా ఏదో అదర్ ఫామ్ అయినా కానీ దాన్ని ఫర్ ఫీచర్ అంటారు. ఓకే, సో సినోనిమ్స్ చూడండి, కన్ఫిస్కేషన్ అనొచ్చు, సీడింగ్ అనొచ్చు, అటైండర్ అనొచ్చు, ఫైన్ అనొచ్చు, కంపెన్సేషన్ అని కూడా అనొచ్చు.
మల్క్డ్ అనొచ్చు, అమర్స్ అని కూడా అనొచ్చు. యాంటనిమ్స్ చూడండి. సో మనం ఫైన్ పే చేస్తున్నామంటే ఎక్స్ట్రాగా ఇస్తున్నాం అబ్బా అనుకోని. మరి దానికి ఆపోజిట్ ఏంటి? ఏదైనా మనకి గెయిన్, ప్రాఫిట్ రావడం, ఏదైనా మనకి ఎక్విజిషన్ అంటే మనకి ఏదన్నా రావడం, మనం ఏదన్నా పొందడం, రెస్టరేషన్, ఇవన్నీ వాటికి యాంటనిమ్స్ అవుతాయి దీనికి. ఓకే, యూసేజ్ చూడండి. యూసేజ్ ఏంటి? ఇది జనరల్గా న్యూస్ పేపర్లో ఇచ్చిన యూసేజే. కోర్ట్ ఆర్డర్స్ ఫర్ ఫీచర్ ఆఫ్ 14 మెమన్ ప్రాపర్టీస్. మెమన్ ప్రాపర్టీస్ అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ అ పర్టికులర్ ముస్లిం కమ్యూనిటీ హూ ఆర్ యాక్చువల్లీ బిలాంగింగ్ టు ఇండియా. జనరల్గా మన ఇండియాకి బిలాంగ్ అయిన ముస్లిం కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో కానీ వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ బేస్ చేసుకొని వేరే ముస్లిం కంట్రీలో వాళ్ళు బతుకుతూ ఉంటారనమాట. మన ఇండియాలోనే వాళ్ళే, కాకపోతే వాళ్ళ కమ్యూనిటీని బేస్ చేసుకొని వేరే అదర్ ముస్లిం కంట్రీస్కి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైనా మన ఇండియాలో ఉంటే వాటిని ఏం చేయమంటున్నారు? కోర్టు ఏం ఆర్డర్ చేశారు? ఫీచర్ చేయమని ఆర్డర్ చేసింది. అలాగే ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయంట మన ఇండియాలో? 14. సో మళ్ళీ చెప్తున్నాను. సో ఫీచర్ ఇక్కడ మెమోన్ అంటే ఏంటి? ఫీచర్ కట్ చేసేయండి. ఓకే, ఇక్కడ మెమోన్ అంటే ఏంటి అంటే ముస్లిం కమ్యూనిటీ ఎవరైతే ఇండియాలోని వాళ్ళే కానీ వీళ్ళ కమ్యూనిటీ బేస్ చేసుకొని ముస్లిం కంట్రీకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉంటాయి కదా, అట్లాంటి ఆస్తుల్ని ఏం చేయమంటున్నారు? జప్తు చేయమని చెప్పింది కోర్ట్. ఓకే, నెక్స్ట్ లిటిగేట్ చేయడం అంటే చూడండి వ్యాజ్యం. ఓకే, చట్టపరంగా కోర్టును ఆశ్రయించే ప్రక్రియ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇష్యూ జరిగింది. సో ఇష్యూ జనరల్గా మాట్లాడుకొని తేల్చేసుకోవచ్చు, కానీ కొంతమంది అలా కాదు, చిన్నదానికి కూడా కోర్టులోనే తేల్చుకుందా అంటారు. సో దీన్ని ఏం చెప్తారు అంటే లిటిగేట్. అంటే జనరల్గా సెటిల్ చేసుకోవాల్సిన ఇష్యూని కూడా మనం కోర్టుకి తీసుకెళ్ళి కోర్టు పరంగా లీగల్ యాక్షన్ పరంగా మనం సెటిల్ చేసుకుంటే దాన్ని లిటిగేట్ అంటారు. ఓకేనా? జనరల్గా మనకి పిల్ ఉంటుంది కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అందులో లిటిగేషన్ అనమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ వేయడం అని చెప్తారు. ఓకేనా? అంటే ఏంటి? జనరల్గా సెటిల్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళకి జనరల్గా సెటిల్ చేసుకోవడం ఇష్టం ఉండదు, లీగల్గానే సెటిల్ చేసుకోవాలనుకుంటారు, కాబట్టి కోర్టుకి వెళ్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ పిల్. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్ అనమాట. ఓకేనా? లిటిగేట్ దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? వర్బ్. మీనింగ్ చూడండి, రిసార్ట్ టు లీగల్ యాక్షన్ టు సెటిల్ అ మ్యాటర్. ఒక మ్యాటర్ని సెటిల్ చేసుకోవడానికి లీగల్ యాక్షన్, లీగల్ ప్రొసీడింగ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. జనరల్గా సెటిల్ చేసుకోవడం ఇష్టం లేక. దీని సినోనిమ్స్ చూడండి, ప్రాసిక్యూట్ చేయడం, లాస్యూట్ చేయడం, బ్రింగ్ అ కేస్, ఒక కేస్ని కోర్టుకి తీసుకెళ్ళడం, లీగల్గా ప్రొసీడ్ చేసుకోవడం ఈజ్ ఆల్ అబౌట్ లిటిగేట్. యాంటోనిమ్స్ చూడండి, అగ్రీ చేయడం, కోర్టు వరకు ఎందుకులే, మనం ఒక అగ్రిమెంట్కి వచ్చేద్దాం, మనం ఒక యాక్సెప్టెన్స్కి వచ్చేద్దాం, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకుందాం, కోర్టు వరకు ఎవడరా పెడతాడు ఇప్పుడు అంత డబ్బు ఖర్చు, లాయర్ అది ఇది, నో. ఓకే, రిజాల్వ్, మనం రిజాల్వ్ చేసేసుకుందాం. ఆర్బిట్రేట్, నెగోషియేట్ చేసుకోవడం, మనం మాట్లాడి తేల్చేసుకుందాం కదా. సో ఇట్లా చెప్తే అది యాంటనిమ్ అవుతుంది లిటిగేట్కి. లేదు ఏ చిన్న ఇష్యూ అయినా కోర్టుకే వెళ్ళి తేల్చాలి అంటే లిటిగేట్. యూసేజ్ చూడండి, జనరల్ యూసేజే. ద కంపెనీ డిసైడెడ్ టు లిటిగేట్ ద మ్యాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సెటిలింగ్ ఇట్. ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ డిసైడ్ అయ్యిందంటే ఏమని అంటే నేను ఏదైతే మ్యాటర్ ఉందో దాన్ని లిటిగేట్ చేస్తా, అంటే లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను అని కంపెనీ డిసైడ్ చేసుకుందంట. జనరల్గా అయితే కూర్చొని సాల్వ్ చేసేసుకోవచ్చు. కూర్చొని సాల్వ్ చేస్తే ఏంటి, సాల్వ్ చేసిన మీడియేటర్కి డబ్బులు వెళ్తాయి, కోర్టు వెళ్తే కోర్టుకి డబ్బులు అవుతాయి, కాకపోతే లీగల్గా ప్రొసీడ్ అయినట్టు. ఓకేనా? సో ఈ కంపెనీ జనరల్గా సెటిల్ చేసుకోవచ్చు, కానీ ఏం డిసైడ్ చేసుకుందంట, లీగల్గా ప్రొసీడ్ అవడమే డిసైడ్ చేసుకుందంట. ఓకే, సో లిటిగేట్ అంటే లీగల్ సెటిల్మెంట్, అంటే లీగల్ యాక్ట్, గోయింగ్ విత్ లీగల్ ప్రొసీడింగ్స్ అని అర్థం. Okay, so these are all about the very important words today in the newspapers. So hope you all have understood it. So I'll meet you again tomorrow. So until then, signing off.